నమస్తే. కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామినే మనం కొలుస్తూ ఉంటాము. వెంకటేశ్వర స్వామి లీలల గురించి మాట్లాడుకుంటే ఎన్నో ఉంటాయి. సో, మీకొక చిన్న ఇన్సిడెంట్‌ని వివరించడానికి, లైఫ్‌లో జరిగిన మిరాకిల్స్‌ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటున్నారు. అందరికీ సుపరిచితులే. మనం జయప్రద గారితోటి నార్మల్‌గా పరిహారాల గురించి, మంత్రాల గురించి, ధర్మ సందేహాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా! తన లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ వెంకటేశ్వర స్వామి చూపించిన మిరాకిల్స్ గురించి తెలుసుకుందాం. సో, ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. శిష్లా జయప్రద గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జనరల్‌గా మనము మంత్రాల గురించి, అలాగే కొంతమందికి ఆస్ట్రాలజీ డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేస్తూ ఉంటాం కదా! కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు కదా! సో, నాకెందుకో మీతో ఒక స్పెషల్ వీడియో చేయాలనిపించింది. ప్రతి నెల మీరు తిరుమలకి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? రీజన్ ఏంటి? నేనెప్పుడు తెలుసుకోలేదు. లైవ్‌లో డైరెక్ట్‌గా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. స్వామి అంటే చాలా ఇష్టం నాన్న. హ్మ్. ఎందుకంటే ఆ స్వామితో కలిగిన అనుబంధం ఏంటంటే మా జీవితంలో భగవంతుడు ఉన్నాడని భగవంతుడు చిన్నప్పటి నుంచి అందరూ చెప్తుంటారు కదా. హ్మ్. సో మేము కూడా అదే నమ్ముతాం. దేవుడు ఉన్నాడు. సో ఇక్కడ పూజ విధానం ఇలా చేయాలి, మంత్రం ఇలా చేయాలి, మంత్రంలో భగవంతుడు ఉంటాడు, మనం చేసే శబ్దంలో భగవంతుడు ఉంటాడు హ్మ్. అని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది అదే ఫాలో అయ్యి అదే ట్రెడిషన్లో ఉన్న ఫ్యామిలీ అన్నమాట. ఈ ట్రెడిషన్ ఫాలో అయిన ఫ్యామిలీస్లో మేము ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో ఎక్కువ అన్ని పనులు చేస్తుండేవాళ్ళం. అయితే స్పెషల్గా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కువ ఎందుకు అటాచ్ అయిపోయామంటే, నాకు చిన్నప్పటి నుంచి నా కాళ్ళలో చిన్న చిన్న ఆనలని ఉండేవి. హ్మ్. అవి ఎవరికైనా ఒకటో రెండో ఉంటాయి. నాకేమో కాళ్ళల్లో ఈ కాళ్ళకు ఒక 6, ఈ కాళ్ళకు ఒక 7 ఉండేవి. అంటే ఏ ఏజ్ నుంచి ఉండే మీకు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాస్త నొప్పులు ఉండే కాళ్ళలో. అచ్చా! చూస్తే అచ్చా! కాయలుంటే చిన్న చిన్న హ్మ్. కాయల్లాగా హ్మ్. ఉండే హ్మ్. కాళ్ళ హ్మ్. కింద హ్మ్. అరికాళ్ళలో. హ్మ్. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంచెం పెద్ద అయ్యాక దీన్ని ఎలా చేసేవాళ్ళు, ఒక నల్ల జీడిని కాల్చి దాంట్లో పెట్టి అది పొడిస్తే అది పోతుందంట ఆ ఆనలోని చెప్పేసి. ఓకే. సో ఆ నల్ల జీడి కాలిస్తే అది పెట్టుకుంటే ఆ శక్తి ఓపిక ఉంటుందో ఉండదని మా నాన్నగారు ఏం చేస్తారంటే కొంచెం పెద్దవని చేద్దాం, కొంచెం పెద్దవని చెప్పేసి. స్కిప్ సో చేశారు. స్కిప్ చేస్తూనే అలా 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 వివాహ వయసు వచ్చే వరకు అయిపోయింది. ఓకే. అవి పెద్దవి అయిపోయి, ఓకే. అవి చిన్నగా ఉండేవి పెరిగి పెరిగి పెద్దగా అయిపోయి. హ్మ్. హ్మ్. సో మా ఇంట్లో ట్రెడిషన్ ఏంటంటే పొద్దున్నే లేచామంటే హ్మ్. స్నానం ఆచరించిన తర్వాత మడి కట్టుకోవాలి. అవును. సో ఎప్పుడైతే మడి చీర కట్టుకుంటామో ఒక్క చెప్పు కూడా ఇంట్లో ఉండకూడదు, నాట్ చెప్పులు అలౌడ్. వేసుకోకూడదు. హ్మ్. సో మా ఇంట్లో చెప్పులు వేసుకోకుండా నేనైతే నడవలేను. హ్మ్. కాళ్ళలో ఆనలన్నమాట. హ్మ్. మా పుట్టింట్లో ఎప్పుడు కూడా పూజ అయిపోయే వరకు మామూలుగా ఉండి తర్వాత పూజ అవ్వగానే ఇంక చెప్పులు వేసి తిరుగుదని ఆ ఓకే. నొప్పులు తగ్గించడానికి. ఓకే. అత్తగారింటికి వచ్చిన తర్వాత హ్మ్. నెక్స్ట్ డే నుంచి చెప్పులు బయట పడేస్తారు మా అత్తగారు. హ్మ్. నువ్వు అలా చెప్పులు ఇంట్లో నడవడానికి లేదు, మా ఇంట్లో చెప్పులు వేసుకొని నడవు. హ్మ్. ఓకే, పడేసాం. హ్మ్. ఎందుకంటే ఏదైనా సరే ఇంకా పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి, వాళ్ళు చేంజెస్ చెప్పింది వినాలి, వినాలి ఫాలో కదా! అవ్వాలి కదా. చేంజెస్ ఉంటాయి. ఇంకా హ్మ్. అన్నీ వాళ్ళదే. ఆ టైంలో కింద కాలు పెట్టాలంటే నరకం అనేది కనిపిస్తుండేది. హ్మ్. సో ఈ బాధ అనేది దాదాపు ఒక ఏడాది 2 ఏళ్ళు, పెళ్ళైన తర్వాత 2, 3 ఏళ్ళు బాధపడ్డాను నేను. హ్మ్. ఒకసారి అందరూ అనుకోకుండా మరి తిరుమల వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ఎళ్ళలేదా మీరు? వెళ్ళాం. సర్జరీస్ చూయించుకున్నారా? చేస్తారు. అది మొత్తం కట్ చేసి సర్జరీస్ చేస్తారంట. ఓకే. ఓకే. దానికి ఒక 3 మంత్స్, 4 మంత్స్ బెడ్ రెస్ట్. హుహు. మా ఇంట్లో చూస్తే నిత్యం ఒక దేవాలయం లాంటిది మా ఇల్లు. అవును. ఏంటంటే మొత్తం అమ్మవారు, దేవతార్చన, పూజ, చక్రార్చన, పూజ అయిపోగానే ఎవరెవరు రావడం, వాళ్ళకి భోజనాలు, మళ్ళీ కార్యక్రమం, సాయంత్రం మళ్ళీ దీపారాధన, మళ్ళీ హ్మ్. సాయంకాలం ఏదో పారాయణ, హ్మ్. మళ్ళీ పొద్దున్న పూజ, మళ్ళీ ఈ సాయంకాలం పని పారాయణ. నిత్యం పని, పూజ. నిత్యం అంటే తలుపు తాళం వేసే పని ఉండదు. హ్మ్. ఇంట్లో అంతా దేవతార్చన, పూజలు అలా ఉంటాయి. సో ఓకే. అందుకే వెళ్ళడం, రావడం. హ్మ్. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేసుకుంటూ రావడం. హ్మ్. చేపిద్దాం అని. ఇలాగా చాలా కష్టపడితే ఇక మామూలు అవస్థ కాదు. ఒక్కొక్కసారి అయితే ఏడుపొచ్చేస్తది. అసలు ఈ పూజలు ఎందుకు చేస్తావు దేవుడా? నా కాళ్ళు నొప్పులు ఎందుకు పెట్టావు అని చెప్తాను ఆ! అని దేవుడిని అడిగేదాన్ని నేను. ఆ! అంటే భగవంతుడు ఉన్నాడని తెలుసు కానీ మనం నిజంగా తగ్గిస్తాను తెలీదు మనకి. తెలీదు. ఎప్పుడు అలాగా భగవంతుడితో కూడా కోప్పడి అది అది అంటుందని. హ్మ్. ఇవాళంతా నరకం చూపిస్తుంది, కాళ్ళు కింద పట్టినదని చెప్పేసి. నవరాత్రులు అయితే ఇక చెప్పక్కర్లేదనమాట. హ్మ్. తడి బట్టలు ఉంటే ఎక్కువగా కాళ్ళు నొప్పులు విపరీతంగా ఉండేవి. అవునవును. సో ఈ అవస్థ అంతా పడితే ఒకరోజు అందరం తిరుమల దర్శనానికి వెళ్తే ఒకరోజు మా వారితో, హ్మ్. ఈయన బాగా ఉపాసన జపం అనుష్ఠానం ఎప్పుడు చూసినా మాట్లాడతారు, మాట్లాడడం ఆగిపోగానే జపం చేస్తుంటారు. ఆ! ప్రశ్న వేస్తే సమాధానం చెప్తారు, అయిపోగానే మళ్ళీ జపం చేస్తుంటారు. సార్ గురించి గూడా మనం ఒకసారి చెప్పాలి. సార్ గురించి కూడా తప్పకుండా. తెలుసు అందరికి. ఆహా, శిష్లా తప్పకుండా. జయశంకర్ గారు. హ్మ్. సో ఎప్పుడు జపంలో ఉండాలి. అయితే ఆ రోజున తిరుమల వెళ్ళి ఆ ప్రదక్షిణాలు, అంగప్రదక్షిణ అప్పుడు, ఇప్పుడంటే అంగప్రదక్షిణ లేదు మనకి, అప్పుడు అంగప్రదక్షిణ చేసేవాళ్ళం మేము. హ్మ్. తిరుమల వెళ్తే ఖచ్చితంగా అంగప్రదక్షిణ చేసే వచ్చేవాళ్ళం స్వామివారి దగ్గర. హ్మ్. అంగప్రదక్షిణ టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వస్తూ టికెట్ తీసుకొని రేపు ఉదయం అంగప్రదక్షిణ టికెట్ తీసుకొని వెళ్తూ అక్కడంతా కన్స్ట్రక్షన్ ఏరియా మొత్తం. అంటే అప్పుడు ఏదో కడుతున్నారు తిరుమలలో. హ్మ్. మొత్తం కంకర్లు,
మొత్తం అంతా ఉంది. అదేలే. నేను నడవలేనండి, నా కాళ్ళు విపరీత నొప్పులు, ఆ తిరుమల మారు వీరుదుల్లో చెప్పులు లేకుండా నడవాలి, చెప్పులు వేసుకుని నడవలేకపోతే నా వల్ల కాదు అని చెప్పేసి ఈయన వెంటనే నువ్వు చెప్పులు లేకుండా మహాద్వార ప్రదక్షిణ. మహాద్వార ప్రదక్షిణ అంటే మహాద్వార ప్రదక్షిణ అంటే మనం ఇప్పుడు మా దర్శనం చేసుకుని బయటకు వస్తామా, అవును. బయట నుంచి లడ్డు కౌంటర్కి వెళ్తామా, ఉమ్. ఆ దర్శనం నుంచి ఆ చుట్టూ తిరిగి రావాలి మళ్ళీ లడ్డు కౌంటర్ దగ్గర. అది మహాద్వార ప్రదక్షిణ అంటారు అనమాట. సో మహాద్వార ప్రదక్షిణ ఒక 7 ప్రదక్షిణాలు వేసి రాన్నారు. ఒక్క చేయడమే నా వల్ల కాదు, నేను ఇప్పుడు వెంకటేశ్వరం చూడడం కాదు, వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తాను గ్యారంటీగా అని చెప్తాను. అన్న ఏం కాదు, నువ్వు వెళ్ళి చేసుకుంటాను. ఇప్పుడు మా తమ్ముడిని సాయం అడిగి నువ్వు నాన్న నువ్వు పక్కన ఉండొచ్చు, ఎందుకంటే పాదం కింద పెట్టగానే ఆ నొప్పి విపరీతంగా వస్తే ఇలా కాళ్ళు విపరీతంగా లేస్తే పడిపోతాను కింద. సో అంత సివియర్గా ఉండే పెయిన్స్ అన్నమాట కాళ్ళకి. నా వల్ల అస్సలు కానే కాదు అని చెప్పి అంటే ఈయన నువ్వు చేసిరా అంతే, ఏం చెప్పలేదు, నువ్వు చేసిరా అన్న. అది ఇంత కర్కోర్ హస్బెండ్ ఇచ్చారు నాకు స్వామి అని చెప్పి అన్నారు అనుకొని నాకు ఎంత బాధ ఉంటుంది, వెళ్ళి చేసిరామని చెప్తున్నారని ఆయన తిట్టుకుని బయలుదేరమాట. ఎవరైనా అంతే చేస్తాం కదా, ఆ టైంలో నాకు అంత పెయిన్ ఉంది కాళ్ళకి. సో ఆ పెయిన్లో మా తమ్ముడిని తీసుకొని మహాద్వార ప్రదక్షిణ చేస్తుంటే ఆ చిన్న చిన్న కంకర రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ ముందు కడతాం చూడు, ఆ రాళ్ళు గుచ్చుకుంటుంటే ప్రాణం విలవిల్లాడుతుంది అనమాట. అసలు ఆ ప్రాణం ఎలా పోతుందంటే అసలు భగవంతుడు దేవుడు భక్తి అని పక్కన పడేసి అసలు ఇంత పెయిన్ ఎందుకు ఇచ్చాడా దేవుడా అని చెప్పి అని ఏడిపోయి వచ్చింది. ఒక ద్వార ప్రదక్షిణ మొత్తం వాడిని పట్టుకొని కష్టపడి ఈడ్చుకుంటూ చేసి వచ్చాను. రెండో ప్రదక్షిణ చేసినప్పటికీ కాస్త నిలబడి చేస్తున్నా. వాడేమో కాస్త ఎదురు మాట్లాడాక నువ్వు గోవింద రామకృష్ణ అని అనుకోకు, జస్ట్ నువ్వు ఏదో చిట్ చాట్ చేస్తూ మాట్లాడినాడు, అప్పుడు నీకు ఈ నొప్పి తగ్గుతుంది అయితే తగ్గదని చెప్పి వాడు ఏం చేస్తుంటే నేను నామాన్ని జపం చేస్తుంటే వాడు నామం వద్దు ఏమొద్దు నువ్వు మామూలు మాట్లాడు. సరే వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఏదో మాట్లాడుతూ నడిపిస్తున్నాడు. సరే మొత్తానికి రెండో ప్రదక్షిణ వాడు ఏదో వాడు మొత్తాన్ని మైండ్ సెట్ చేసి నెమ్మగా నడిపిస్తున్నాడు. తర్వాత 3వ ప్రదక్షిణ, 4వ ప్రదక్షిణ, 5వ ప్రదక్షిణ నుంచి మంచిగా గోవిందా గోవిందా అనుకు చేస్తాం. 6వ ప్రదక్షిణ, 7వ ప్రదక్షిణ వాడిని పట్టుకునే లేదు, నేను నడుస్తూనే ఉన్నా ప్రదక్షిణ. తర్వాత ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంటికి మామూలు నడుచుకొని వచ్చేసి ఇంత చెప్పామట. ఏమన్నారు బాగా చేస్తా ప్రదక్షిణ అని. ఏమో ఫస్ట్ ప్రదక్షిణ చాలా కష్టపడ్డా, రెండో ప్రదక్షిణకి అయితే ఏమీ అనిపించలేదు, 3వ ప్రదక్షిణకి కాస్త మంచిగా అనిపించింది, 4వ ప్రదక్షిణ కొంచెం బాగా చేశాను, 5వ ప్రదక్షిణ నుంచి నేను తీసుకొచ్చాను. అది ఏం జరిగింది అంటే కళలో ఒక్క అనుకున్నా లేదు నాన్న, లేదు ఇవాళకి లేదు, ఇవాళకి లేదు. అంటే చిన్నప్పటి నుంచి మీరు సఫర్ అయ్యే బాధ అక్కడ తీర్చేసారు ఆయన. అందుకే నాకు ఆ స్వామి అంటే అంత ఇష్టం. అప్పుడే భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, మనం గట్టిగా ప్రార్థన చేస్తే కనిపిస్తాడు, వినిపిస్తుంది, ఆయన మన బాధ మనకి వినిపిస్తుంది, కరుణిస్తాడు అని చెప్పి ఆ స్వామిని వదలాలని ఆ రోజు నుంచి నేను వదలకుండా చేయాలి అని నిర్ణయించుకుంది ఆ రోజు. అందుకే నాకు వెంకటేశ్వర స్వామి అనగానే ఇంకా నేను వేరేది ఏమీ ఆలోచించను అంతే. ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు, ఇంకొక మిరాకిల్ జరిగింది, కానీ ఈ మిరాకిల్ అయితే నా జీవితంలో చాలా మంది మా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమంది అనుకున్నట్టే ఇంటికి రాగానే అందరితో పరిగెట్టుకొచ్చి నా కాళ్ళలో ఆనలు లేవు అనేసి. నేను పరిగెట్టడం అంటే భయపడేదాన్ని, ఎందుకంటే పరిగెడితే ఎక్కడో సరే ఆ ఆన గట్టిగా తగిలితే భూమికి అది బాడీలో లేపేస్తుందట, పడిపోతాను కిందకి. సో నేను పరిగెట్టడం కూడా లేదు. అలాంటిది ఎప్పుడైతే అది ఆ ప్రదక్షిణ చేశానో మొత్తం ఆనలు పోయాయి. అందుకే ఇవాళకి స్వామి ఏదున్నా ఆయన అనుగ్రహం ఉంటుంది, భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు అన్న, మనం ప్రార్థన చేయాలంతే, చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు, కాకపోతే టైం రావాలి. ఇంకా మీ లైఫ్లో ఇట్లాంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి. అందుకే దేవుడితో ఎక్కువ అటాచ్ అయి ఉంటాం. ఎందుకంటే భగవంతుడు అందరు చెప్తూ ఉంటే ఉన్నారేమో అనుకున్నాను నేను చిన్నప్పుడు, ఉన్నారనే ప్రార్థన చేస్తాం కానీ ఎప్పుడు చూడలేదు, కానీ ఇది చూసాం, దర్శన భాగ్యం అయింది నాకు. ఆయన ఒక్క ఆన లేకపోవడం అంటే 12 ఆనలు కాలంలో ఉండేవి, ఒక్క ఆనకం లేదు అంటే ఆయన అనుగ్రహం కాకపోతే ఎవరు అనుగ్రహం, అంతే కదా. ఒక్క ప్రదక్షిణ చాలా నరకం చూపించారు, ఎందుకంటే ఆ ఒక్క ప్రదక్షిణ ఒక్కొక్క ఆన ఆపరేషన్ అయింది అంతే. అవి కంకర మొత్తం చిన్న చిన్న కంకర రాళ్ళు గుచ్చుకొని కాలంలో అదొక కైండ్ ఆఫ్ ఒక సర్జరీ లాంటిది అయిపోయింది తెలియకుండానే. అందుకే ఇవాళకి అసలు శుభ్రంగా ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు పొద్దున లేవగానే స్వామి దండం పెట్టుకుంటా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకుంటా. ఎందుకంటే నేను వాళ్ళు నిలబడతా అంటే ఆయన వల్లే. తర్వాత మీ పూజలు అవన్నీ స్టార్ట్ చేస్తా మొత్తం అన్ని అవన్నీ మామూలు నడుస్తాయి. కానీ ఇవాళ భూమి మీద నిలబడుతున్నాను, నేను హాయిగా నడుస్తున్నాను చెప్పులు లేకుండా అంటే స్వామి యొక్క అనుగ్రహం. అందుకే ఆ స్వామిని ఏ రోజు కూడా అసలు అంటే నాకు ఎలా అయిపోయినంటే తండ్రి గురువు అన్ని ఆయనే,
అంతమాట. సో స్వామికి చెప్తాను ఏ విషయమైనా, ఆయన నువ్వే చూడు అని చెప్పేసి నమ్మకం మాట. నాకు ఇప్పుడు ఏదైనా కావాలంటే ఆయన అడిగితే అది ఆ రోజు తీరిపోతుంది. ఓకే. నేను అందుకే ప్రతిరోజు మాకు విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. మాకేం ఇబ్బంది లేదు. ప్రతి నెల దర్శనం బ్రేక్ దర్శనంలో వెళ్తాం, దానికి ఇబ్బంది లేదు. కానీ నేను నడిచి వెళ్తాను, ఓకే. నేను మెట్లెక్కి వెళ్తాను స్వామి దగ్గరికి. వెళ్తారు. ఎందుకంటే నాకు ఇలా నడవడానికి అవకాశం ఆయన ఇచ్చాడు కనుక ఈ నడకను ఎప్పుడు కొన్నా ఇప్పటి వదులుకోను. వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు మీరు తిరుపతి వెళ్ళారు? చాలా సార్లు, అదే ఒక లెక్క పెట్టుకుంటే ఒక నెలకు ఒకసారి ఖచ్చితంగా వెళ్తాం. నెలకు ఒకసారి వెళ్ళారంటే ఇలా ఒక దాదాపు 300 సార్లు. 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం. అబ్బా. 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం. ప్రతి నెల నేను మెట్లెక్కి వెళ్తాను స్వామి దగ్గరికి. ఓకే. అంత బ్రేక్ దర్శనం ఉన్నా నేను మెట్లెక్కి వెళ్తాను, ఎందుకంటే నాకు అలా నడవడానికి ఆయన అవకాశం ఇచ్చారు. అందుకని థ్యాంక్ యూ అమ్మా. మీ లైఫ్లో జరిగిన మంచి మిరాకిల్ ఈరోజు నాతో షేర్ చేసుకున్నారు, అలాగే మా వ్యూవర్స్తో కూడా. చాలా మంది జరుగుంటాయి మిరాకిల్స్, చెప్పలేదు. Exactly, అవును. ఆయన దగ్గర ఎవరు వెళ్ళి అడిగినా తీరుతుంది నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఒకసారి మెట్లకి వెళ్ళి అడిగిరంటే అని చెప్తుంటే మెట్లకి వెళ్ళి అడిగి వస్తే తీరింది వాళ్ళకి ప్రాబ్లం. తీరింది, 100% తీరింది వాళ్ళకి. అంత నమ్మకం నాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.